నిబంధన చేసుకున్నాడు. అబ్రహాం సంతానాన్ని, యాకోబు సంతానాన్ని వీళ్ళతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు అన్న నిజంగా ఎవడన్నా దేవుడు అయినాక నిబంధన చేసుకుంటారు. దేవుడు అయినాక ప్రతి మనిషిని పుట్టించిన వాడు దేవుడు, అందరికి దేవుడే. మానవ జాతి అంతా పక్షులు గాని జంతువులు గాని ఊపిరితో ఉండేది వల్ల దేవుని స్వరూపంతోనే వచ్చినాయి. కాబట్టి ఇది దేవుడు నిజంగా అన్నిటిపైన ఆ ప్రభావం పడితే ఇది నిజంగా మానవుడు ఒప్పుకునేటువంటి. ఇప్పుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకోవడం ఏంటి, వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకోవడం ఏంటి, వాళ్ళు నాకు సెపరేట్ గా నా జాతి అని చెప్పుకోవడం ఏంటి, ఆ దౌర్భాగ్యం ఏంది అసలు? దౌర్భాగ్యం నిజంగా సరే, దౌర్భాగ్యమా ఈ మాట నిజంగా చదువుకున్న వాళ్ళు కూడా మా మధ్యకి అడిగినా సార్. ఆయన బిఎస్సీ నర్సింగ్ మీ వీడియో ప్లే చేసినామన్నాం. నేను బుక్లు తెచ్చుకుని 10th క్లాస్ ఓపెన్ 10th రాయనికే సార్. చూడు భాస్కర్, నువ్వు ఇట్లా మొన్న 7,000 పెట్టి 8,000 పెట్టి చర్చిలో ఇట్లా భోజనాలు చేపించినాడు సార్. ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చిందని, దేవుడు నాకు చేసినాడు మేలని.